హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది, కార్పొరేటర్లు అలానే ఎమ్మెల్యే వర్క్ ఎలా ఉంది ఇక్కడ? బాగుందమ్మా, ఇప్పుడు బాగానే ఉంది. ఇక్కడ నవీన్ రెడ్డి వచ్చాడు కదా, నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ వచ్చిన తర్వాత బాగానే ఉంది ఇక్కడ. అంటే వాటర్ సరఫరా గానీ, డ్రైనేజెస్ క్లీన్ గా ఉండడం గానీ, రోడ్లు కానీ సందుకి రోడ్డు వేస్తున్నారు అతను. నీకు అర్థమైందా? ఈ సందుకు కూడా ఎప్పుడు రోడ్డు వేయలేదు, ఇప్పుడు వేసారు. అంటే ఎక్కువగా మనకు కనిపించేది ఇళ్ల మధ్యలో చెత్త గానీ ఇవంతా కూడా వేయడం, ఇవంతా చూస్తున్నాం. క్లీనింగ్ బాగానే ఉంది, బాగానే ఉందమ్మా. వాటర్ సరఫరా అనేది కరెక్ట్ గా ఉంది. కరెక్ట్ ఉంది, కానీ 3 రోజులకు ఒకసారి వస్తుంది ఇప్పుడు పరిస్థితి. అన్ని రోజులు అయితే కష్టం, 2 రోజులకు ఒకసారి వస్తే పర్వాలేదు. అంటే ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు కనుక్కోవడం కానీ, ఇక్కడ ఏరియాకి తిరగడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారేమన్నా? అప్పుడప్పుడు వస్తుంటారండి. అయినా ఎమ్మెల్యే. కార్పొరేటర్ ఎవరో నాకు ఐడియా లేదు, ఆయన మనకు తెలియదు, పరిచయం లేదు. సరే, అయితే ఇక్కడ మనకి ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇవే సమస్యలు అంటే ఇవి తీరితే బాగుంటదని. ఏం సమస్యలు పెద్దగా లేవమ్మా. వాటర్ కొంచెం తేడా వస్తుందండి. వాటర్ మాత్రం కంప్లీట్ ఏం చేయలేదండి. అంటే 2 రోజులకు ఒకసారి ఇప్పుడు వదులుతారు కదా, ఆ వాటర్ వల్లే కొంచెం ప్రాబ్లం ఉంది, అంతే, ఇంకేం లేదు, సమస్య లేదు. ఇంకే అంటే ఇక్కడ గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వీరిద్దరిలో వ్యత్యాసాలు తేడాలు అంటే ఎవరిది బాగుందంటారు? ఇప్పుడు అది బాగానే ఉండేది, ఇది బాగుందమ్మా, ఏం ప్రాబ్లం లేదు, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. కొంచెం వాటర్ సమస్య ఉంది, అయితే 3 రోజులుగా ఒకసారి వదిలితే కష్టం కదా.